ఈరోజు మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ గౌతమ్ ఫ్యాన్స్కి అయితే క్షమాపణ చెప్పాడు. అసలు ఈ మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ ఎవరు, అసలు ఎందుకు గౌతమ్ ఫ్యాన్స్కి క్షమాపణ చెప్పాడు అని తెలియాలి అంటే మీరు పూర్తిగా వీడియోని అయితే చూడండి. సో ముందుగా మీకు ఈ మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ ఎవరు అనేది చెప్తాను. తర్వాత అసలు గౌతమ్ ఫ్యాన్స్కి ఇతనికి గొడవ ఏంటి, ఎందుకు మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ క్షమాపణ చెప్పాడు అనేది కూడా మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. సో ముఖ్యంగా మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ ఎవరు అంటే, సో యూట్యూబ్లో రివ్యూస్ అనేది చేస్తుంటాడు. ముఖ్యంగా బిగ్ బాస్ షోకి సంబంధించి రివ్యూస్ అనేది చెప్తుంటాడు తన వీడియోస్లో. సో అది కాకుండా మనకు ఫేమస్ రివ్యూయర్ తెలుసు కదా, బిగ్ బాస్ రివ్యూయర్ ఆదిరెడ్డి గారిని గుడ్డిగా అయితే ఫాలో అవుతాడు. అంటే ఏ విధంగా అంటే, ఆదిరెడ్డి గారు తన వీడియోస్లో ఎవరిని సపోర్ట్ చేస్తారో సో తను కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తూ రివ్యూస్ అయితే చేస్తుంటాడు. అంటే గుడ్డిగా ఇక్కడ ఆదిరెడ్డి గారిని ఫాలో అవుతాడు, కాపీ పేస్ట్ చేస్తాడు అనేసి అర్థమైపోతుంది. అండ్ ముఖ్యంగా ఇతని రివ్యూస్ అనేవి స్టార్టింగ్లో చాలా జెన్యున్గా ఉండేవి. బట్ రీసెంట్గా ఈ 1 or 2 వీక్స్ నుంచి అయితే చాలా ఎలా ఉంటున్నాయి అంటే బయాస్డ్గా ఉంటున్నాయి ఒకరికి. ఆ బయాస్లు కూడా ఎవరికి అంటే, సో ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో వాళ్ళకే బయాస్డ్గా ఉంటున్నాయి. ఎందుకు మరి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నానంటే, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఎక్కువ లైక్స్ వస్తాయి, ఆటోమేటిక్గా వ్యూస్ కూడా వస్తాయి. సో ఇలా కక్కుర్తి పడినట్టయితే ఈ రీసెంట్ టైంగా నాకైతే తన రివ్యూస్ చూస్తున్నప్పుడు అనిపించింది. అండ్ ఇక ఇతని రివ్యూస్ అనేవి పక్కన పెడితే, అసలు మై రివ్యూస్ తెలుగులో బ్రదర్కి గౌతమ్ ఫ్యాన్స్కి ఎక్కడ గొడవ జరిగింది, ఎందుకు మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ క్షమాపణ చెప్పాడు అనేది చెప్తాను. సో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సీజన్ అంటే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ వర్సెస్ నిఖిల్ ఫ్యాన్స్ వార్ అనేది చాలా గట్టిగా జరుగుతుంది సోషల్ మీడియాలో, ఇది అందరికీ కూడా తెలుసు. సో అలాంటప్పుడు ఇతను స్టార్టింగ్ నుంచి అంటే మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ స్టార్టింగ్ నుంచి చాలా జెన్యున్గా రివ్యూస్ ఇచ్చి ఈ రీసెంట్ టైమ్స్లో వ్యూస్ కోసం కక్కుర్తి పడి ఎవరికైతే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుందో వాళ్ళకే ఫేవర్గా, వాళ్ళకే బయాస్డ్గా రివ్యూస్ అనేవి చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. అతను ఎవరో కాదు, నిఖిల్కే సపోర్ట్ చేస్తూ తన రివ్యూస్ అనేవి చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే తనకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వ్యూస్ ఎక్కువ వస్తాయి, లైక్స్ ఎక్కువ వస్తాయి అనేసి. సో అలా చేస్తున్నప్పుడు చాలా బాగా చెప్తున్నాడు. కానీ ఒకానొక సందర్భంలో నిఖిల్ తప్పు చేస్తున్నప్పుడు కూడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అనేది ఇక్కడ మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ అయితే చేశాడు. అది ఎక్కడ అంటే, ముఖ్యంగా ఈ సీజన్ అంటే ఈ 12th వీక్ నామినేషన్స్లో నిఖిల్ మీద చాలా మెంబర్స్ అంటే పాయింట్స్ అయితే రేజ్ చేశారు. సో దాని ద్వారా ఇక్కడ నిఖిల్ని అయితే నామినేట్ అయితే చేశారు. సో దాన్ని కూడా ఇక్కడ కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేశాడు. సో దీన్ని అసలు తట్టుకోలేని గౌతమ్ ఫ్యాన్స్ ఏం చేశారు అంటే, ఇక్కడ మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ని క్వశ్చన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఎలా అంటే, ఇక్కడ నిఖిల్ మాస్క్ పెట్టుకుని ఆడుతున్నాడు అంటున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు, దాన్ని మీరు మీ రివ్యూస్లో చెప్పడం లేదు, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేసి ప్రతి ఒక్క గౌతమ్ ఫ్యాన్ అయితే ఇతనికి అపోజిట్లో క్వశ్చన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో అలాంటప్పుడు మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ దాన్ని యాక్సెప్ట్ అయినా చేయాలి, లేదా డిఫెండ్ అయినా చేయాలి. కాకపోతే ఇక్కడ ఏం చేశాడు అంటే, నిఖిలే తప్పు చేయట్లేదు, గౌతమ్ కృష్ణ కూడా తప్పు చేస్తున్నాడు అని ప్రూవ్ చేద్దాము అనేసి ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే ప్రయత్నం అయితే చేశాడు. సో ఇక్కడ ఏంటి అంటే, పెద్ద గీత గీస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ గౌతమ్ది కూడా తప్పు అని ప్రూవ్ చేస్తే నిఖిల్ చేసింది చెల్లుకు చెల్లు అవుతుంది అనేసి చేద్దాం అనేసి ఏదో చూసి చూడని మిడిమిడి జ్ఞానంతో ఒక వీడియో అనేది పోస్ట్ చేశాడు. అది ఏంటి అంటే, సో ఈ రోజు ఎపిసోడ్లో మనకు గౌతమ్ కృష్ణకు సంబంధించి ఒక టాస్క్ అయితే జరిగింది బిగ్ బాస్ హౌస్లో. టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్ ఏంటి అంటే డైస్కి సంబంధించిన టాస్క్. ఈ టాస్క్ గురించి పూర్తి లైవ్ అనేది చూడకుండా సగమే ఆ లైవ్ చూసేసి గౌతమ్ కృష్ణ బయాస్డ్గా ఉన్నాడు, రోహిణికి, అవినాష్కి, టేస్టీ తేజకి బయాస్డ్గా ఉంటూ గ్రూప్ గేమ్ గౌతమ్ కృష్ణ కూడా ఆడుతున్నాడు అనేసి ఒక వీడియో అనేది చేశాడు గైస్. సో వాస్తవానికి అక్కడ బయాస్డ్ కాదు, యాక్చువల్లీ ఆ వీడియో అంటే ఆ లైవ్ అనేది ఈ మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ పూర్తిగా అయితే చూడలేదు. సో చూడకపోవడం వల్ల మిస్అండర్స్టాండ్ చేసుకొని ఏదో ఆతృతలో ఖచ్చితంగా ఎలాగైనా గౌతమ్ కృష్ణని నెగిటివ్ చేయాలి అనేసి ఆల్రెడీ తనకు ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఆతృతతో పూర్తి వీడియో చూడకుండా, పూర్తి లైవ్ చూడకుండా వీడియో అనేది చేసి పోస్ట్ చేయడం అయితే జరిగింది తన ఛానల్లో. సో అది ఏమని అంటే, ఇక్కడ నాకు ఖచ్చితంగా అర్థమైంది, ఇక్కడ నిఖిల్కి ఇతను బయాస్డ్ కాదా పక్కన పెడితే ఖచ్చితంగా గౌతమ్ మీద మాత్రం గ్రడ్జ్ ఉంది, అంటే కోపం ఉంది అనేసి అయితే అనిపించింది. కోపమే కాదు, సో కొంచెం సర్కాస్టిక్గా థంబ్నెయిల్లో పెట్టాడు. ఎలాంటి సర్కాస్టిక్ అంటే, సో ఇక్కడ ఇది గ్రూప్ గేమ్ కాదా గౌతమ్ కృష్ణ అంటే, గౌతమ్ ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్కి గౌతమ్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అనేసి, ఇది గ్రూప్ గేమ్ కాదా గౌతమ్ కృష్ణ అనేసి థంబ్నెయిల్లో పెట్టాడు. అండ్ అదే కాకుండా సారు రూల్స్ పెడతారు కానీ పాటించరు. అంటే ఇక్కడ నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని గౌతమ్ కృష్ణ చెప్పాడు కదా, కానీ ఇక్కడ గౌతమ్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు కదా, మరి ఇక్కడ సారు రూల్స్ పెడతాడు కానీ పాటించడు అనేసి సర్కాస్టిక్గా థంబ్నెయిల్లో పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇదే కాకుండా కింద గ్రేట్ అంటే ఇక్కడ మనకు GRAT అంటే మనకు గౌతమ్ కృష్ణ, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ అనేసి థంబ్నెయిల్లో పెట్టడం అయితే జరిగింది. ఎంత గ్రడ్జ్ ఉంటే, ఎంత కోపం ఉంటే అలాంటి థంబ్నెయిల్ పెడతాడు. సో ఈ వీడియోలో థంబ్నెయిల్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే
సో ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే మిస్ అయ్యాను గైస్. అదేంటి అంటే మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే స్టార్టింగ్ నుంచి కూడా గౌతమ్ కృష్ణ అంటే నచ్చదు కాబట్టి ఎక్కడైనా గౌతమ్ కృష్ణ దొరక్కపోవడాన్ని చూస్తున్న టైంలో ఈరోజు లైవ్లో బిగ్ బాస్ అయితే డైస్కి సంబంధించిన టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్లో కూడా గౌతమ్ కృష్ణ ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడలేదు. బట్ సగం చూసిన వాళ్ళకి అది ఖచ్చితంగా గ్రూప్ గేమ్ లాగే ఉంటుంది కాబట్టి గౌతమ్ కృష్ణ గ్రూప్ గేమ్ ఆడాడు, నాకు దొరికాడు గౌతమ్ కృష్ణ అనేసి తొందరపాట్లో గౌతమ్ కృష్ణని ఎక్స్పోజ్ చేద్దాం అనేసి ఇక్కడ మై రివ్యూస్ తెలుగులో బ్రదరే ఎక్స్పోజ్ అయినట్టు అనిపించింది. సో దాంతో చేసేది ఏమీ లేక ఆ వీడియోని అయితే ప్రైవేట్లో పెట్టాడు. కంప్లీట్ అసలు ఏదో సగం నాలెడ్జ్తో సగం లైవ్ చూసి వీడియో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడలేదు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ నిఖిల్ ఫ్యాన్స్ కూడా తనకి అపోజిట్లో క్వశ్చన్ చేయడం అయితే చేశారు. ఏ విధంగా అంటే బ్రదర్ నువ్వు పూర్తి లైవ్ చూడనట్టున్నావు, ఒకసారి పూర్తిగా ఆ లైవ్ చూసి మళ్ళీ వీడియో చేయి, అక్కడ గౌతమ్ కృష్ణ గ్రూప్ గేమ్ ఆడలేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మై రివ్యూస్ తెలుగులో బ్రదర్ని ఏసి పడేయడం అయితే జరిగింది కమెంట్స్లో. సో అలా ప్రతి ఒక్కరు నెగిటివ్గా స్పందించడంతో ఇది కాదు నేనేదో తప్పు చేస్తున్నాను అనేసి తనకి రియలైజ్ అయిపోయిన తర్వాత సో ఇది ఏదో నెగిటివ్ వేలో వెళుతుంది అనేసి ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టడం అయితే జరిగింది. అలా ప్రైవేట్లో పెడితే తన రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి కూడా కమెంట్లో అందరూ కూడా తిట్టడం అయితే జరిగింది. అలా తిట్టిన సరికి ఇది ఇప్పటితో అయ్యేలా లేదు అనేసి చేసేది ఏమీ లేక కమ్యూనిటీ పోస్టులకు వెళ్ళి క్షమాపణ చెప్పాడు. సో ఏమని అంటే నేను అది లైవ్ పూర్తిగా చూడలేదు, నేను గౌతమ్ కృష్ణ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అనేసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అనేసి అపాలజైజ్ చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏమీ లేదు గైస్, ఇక్కడ ఎలాగైనా ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే ప్రయత్నం అయితే చేశాడు మై రివ్యూస్ తెలుగులో బ్రదర్. సో ఎలాగైనా ఇక్కడ నిఖిల్ నెగిటివ్ అవుతున్నాడు, నిఖిల్ నేను చెప్పింది నేను తప్పు అవుతున్నాను అనేసి ఎలాగైనా నాది తప్పు కాదు అని ప్రూవ్ చేద్దాం, గౌతమ్ కృష్ణ ఎక్కడో ఒక చోట దొరకపోతాడు అనేసి ఖచ్చితంగా కంకణం కట్టుకొని ఏదో సగం ఎక్కడైనా దొరకపోతాడని ఎదురు చూస్తున్న టైంలో దొరికాడు అనేసి సగం లైవ్ చూసేసి నెగిటివ్ చేద్దామనేసి తనే బొక్కబుర్ల పడ్డట్టయితే నాకైతే అనిపించింది. సో ఎలాగైతేనేమి తన తప్పు తను తెలుసుకొని చివరికైతే క్షమాపణ చెప్పాడు కాబట్టి ఇది గైస్ ఓవరాల్గా గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్కి అండ్ మై రివ్యూస్ తెలుగులో బ్రదర్కి జరిగిన గొడవ. అండ్ ఈ గొడవలో ఫైనల్గా మనకు గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ అయితే విన్ అయ్యారు, ఎందుకంటే క్షమాపణ చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆపోజిట్ వాళ్ళు విన్ అయినట్టే. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ గొడవకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.